ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం వరకు మనం చూసాం. వి మెడిటేటెడ్ లాస్ట్ టైం till Revelation chapter 11 verse till 14 we have meditated and పోయినసారి మనము ఈ యొక్క ఇద్దరు సాక్షుల గురించి చూసాం. ఈ ఇద్దరు సాక్షులు ఎలాగైతే వాళ్ళు దేవుడి నుంచి ప్రాణవాయువుని పొందుకొని ఊపిరిని పొందుకొని వాళ్ళు పైకి లేవనెత్తబడ్డారో మనం చూసాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, మరొకసారి నాయన ఈ సెషన్లో మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ మనస్సుని ఆ హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మాలో విత్తబడే వాక్యం మా జీవితాల్లో ఫలించిన గాక నాయన. అనేకులకు ఈ వాక్యం మేము పంచుకునే విధంగా మాకు కూడా ఆ జ్ఞానాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అయితే వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 వచనం. we are meditating book of Revelation chapter 11 verse 15 onwards. we read like this. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. చూడండి, ఇక్కడ ఒక స్వరం అనేక స్వరాలు వినబడుతున్నాయి. ఆ స్వరాలు ఏంటంటే, ఇక ఈ భూలోక రాజ్యం అంతా కూడా పరలోక రాజ్యముగా మారిపోయింది. ఆయన మెస్సయాగా ఇక యుగ యుగముల వరకు ఆయనే పరిపాలిస్తాడు అని అనేక గొప్ప శబ్దాలతో స్వరాలతో ఆ స్వరాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం ప్రతిసారి పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము పరలోకమందున్నట్లే భూలోకమందు కూడా ఉండును గాక అని ప్రార్థన చేస్తాం. అది పరలోకంలో దేవుని రాజ్యము ఎలా ఉందో అలాగే భూలోకంలో దేవుని రాజ్యము రావాలని అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అది మనం చేసే ఈ ప్రార్థన ఈరోజు నెరవేర్పులోకి వస్తుంది. ఇక్కడ ఆ పరలోక రాజ్యము భూలోకం మీదకి వచ్చినట్లుగా అక్కడ మనము ఆ స్వరాన్ని వింటూ ఉన్నాం. అక్కడ మనం చూస్తే ఆ స్వరాన్ని విన్న వెంటనే అక్కడ 24 మంది పెద్దలు ఏం చేస్తున్నారు చూద్దాం. 16వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 verse 16. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూతకాలములలో ఉండు ప్రభువైన దేవా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, వాళ్ళంతా 24 మంది పెద్దలు కూడా ఆ యొక్క గొప్ప దర్శనం నెరవేరినందుకు, ఆ గొప్ప ప్రార్థన ఆలకింపబడ్డందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. 18వ వచనం చూస్తే అక్కడ దేవుని ఉగ్రత ఎవరెవరైతే ఆ యొక్క దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఉంటారో 18వ వచనంలో దేవుని ఉగ్రత వచ్చినట్లుగా చూస్తున్నాం. అదే వచనంలో కింద ఎవరెవరైతే నిజంగా దేవుడి కోసం వాళ్ళు త్యాగం చేస్తారో, ఎవరైతే నిజంగా దేవుడి కోసం సాక్షులుగా జీవించడానికి ఈ లోకంలో ప్రయత్నిస్తారో జీవిస్తారో అలాంటి వాళ్ళందరికీ దేవుడు బహుమానాలు ఇస్తున్నట్లు కూడా అక్కడ రాయబడింది. 18వ వచనాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. జనములు కోపగించినందున మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమును భయపడు వారందరికి తగిన ఫలమునిచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి సమయము వచ్చి ఉన్నది. చూడండి, మనం ప్రభులో మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మనం ప్రభులో ప్రభు పట్ల మనం చూపించిన సేవ కావచ్చు, ప్రభు పట్ల మనం చూపించిన ఆదరణ కావచ్చు, ప్రభు పట్ల మనం తీసుకున్న ప్రతి శ్రమ కావచ్చు, ప్రభు కోసం మనం పొందిన ప్రతి వేదన కావచ్చు, అవన్నీ కూడా
మనం ఏది కూడా వృద్ధంగా పోదండి. వాట్ ఎవర్ యు డూ ఇన్ గాడ్స్ కింగ్డమ్, నథింగ్ విల్ గో ఇన్ వెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతి ఒక్కటి కూడా అది లిఖించబడింది. దాని ప్రకారంగా దేవుడు వాళ్ళు ప్రవక్తలకు కావచ్చు, పునీతులకు కావచ్చు, ఆయన నామం పట్ల భయభక్తులు చూపించిన వారందరికీ కూడా, వాళ్ళు చిన్నవారేమి పెద్దవారేమి గొప్పవారేమి అందరికీ కూడా దేవుడు ఆయన ఆయన గుర్తిస్తున్నట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దాని తర్వాత మనం 19వ వచనం చూస్తే అక్కడ దేవుని పరలోక సింహాసనం యొక్క గది తెరవబడినట్లుగా మళ్ళీ యోహాను చూస్తూ ఉన్నాడు. 19వ వచనం చూద్దాం దయచేసి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ఎక్కడ దేవుని నిబంధన మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుని యొక్క స్వరము మనం వినొచ్చు. పాత నిబంధన కాలంలో ఎక్కడెక్కడైతే దేవుని యొక్క ఆ మందసం పెట్టే ఉండిందో అక్కడ మోషే ముఖాముఖి దేవుడితో మాట్లాడేవాడని మనం వింటూ ఉన్నాం. అలా ఆ మందసం పెట్టి ఎక్కడికెక్కడికైతే తీసుకుని వెళ్తారో అక్కడ అద్భుతాలు చూశారు. ఒకానొకసారి యాజకులు ఆ మందసం పెట్టిని ఎత్తుకొని వాళ్ళు ఆ యోర్దాను నదిలో అడుగు పెట్టినప్పుడు వెంటనే యోర్దాను నది ఒక పక్కకు అయిపోయి ఈ యాజకులు వాళ్ళు నడిచిపోయినట్లుగా మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ అందరూ కూడా ఆ మందసం పెట్టే వెనకాల వాళ్ళు నడిచిపోతున్నట్లుగా ఆ పొడి నేల మీద, ఆ యోర్దాను నదిలో పొడి నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అదే మందసం పెట్టే ఒకానొకసారి ఉపదేం అనే ఈ యొక్క విశ్వాసి ఇంట్లో ఆ యొక్క మందసం పెట్టినప్పుడు ఆ కుటుంబము బహుగా వర్ధిల్లినట్లుగా మనం బైబిల్లో మనం చదువుతున్నాం. అలా మనం చూస్తే దావీదు కూడా ఆ మందసం పెట్టే ముందే నాట్యమాడి గంతులేసి దేవుణ్ణి ఆరాధించినట్లు కూడా మనం మందసం పెట్టే గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసం పెట్టే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుడి సన్నిధి ఉంటుందో అక్కడ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఆ దృశ్యాన్ని యోహాను చూసి మనకి రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం చాలా కొంచెము క్లిష్టమైనది, కష్టమైనది. ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ మీకు సులువుగా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో సులువుగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం దయచేసి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయుచుండెను. అంతటా ఆ పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. చూడండి, ఇక్కడ మొదటి 3 వచనాలు మనం చదువుతా ఉన్నాం. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతా ఉన్నాం. ఈ మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే మనము 2-3 చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. దాని తర్వాత 12 నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 నక్షత్రాలు, దాని తర్వాత ఆ 12 ఆ స్త్రీలో నుంచి ఒక శిశువు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసినట్లయితే ఈ 12 నక్షత్రాలు ఇజ్రాయేల్కి 12 గోత్రాలతో మనం పోల్చవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇజ్రాయెల్ నుంచి ఆ 12 గోత్రాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 12 గోత్రాల వారినే 7వ అధ్యాయంలో సుమారు 1,44,000 మందిని దేవదూత ముద్రించినట్లుగా కూడా మనము చదువుకున్నాం. అయితే ఈ 12 నక్షత్రాలు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి పోల్చొచ్చు అంటే 12 గోత్రాలు, ఇజ్రాయెల్ గోత్రాలుగా మనం పోల్చుకోవచ్చు. దాని తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ స్త్రీ అని రాయబడింది. ఆ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, స్త్రీ మామూలుగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దేనికి కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే, స్త్రీ అనగానే వెంటనే ఆ స్త్రీలోంచి వచ్చిన శిశువు అనగానే చాలామంది మరియ తల్లి అనుకుంటారు. కానీ అది అక్కడ మనం చూసిన స్త్రీ ఇజ్రాయేల్కి సాదృశ్యంగా ఉంది. అంటే ఆ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన శిశువే యేసు క్రీస్తుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే
అక్కడ మనం కొంచెం అదే 12వ అధ్యాయంలో కొంచెం కిందికి వెళ్ళి మనం చూస్తే అక్కడ మనం గమనించే ఏంటంటే ఆ స్త్రీ గురించి కొంచెం ఎక్కువగా రాయబడి ఉంది. మనం అది చదువుకుందాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 4వ వచనం చూద్దాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. సమస్త జనులను ఇనుపదండంతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడేను. అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ శిశువుని ఆ స్త్రీ కనగా ఆయన ఇనుప దండముతో రాజ్యాలని ఏలుతాడు అని రాయబడింది. అది ఎవరో కాదు, అది యేసుక్రీస్తే. 5వ వచనం చూస్తే షీ గేవ్ బర్త్ టు ఎ సన్, ఎ మెయిల్ చైల్డ్ who is to rule all the nations with a rod of iron, but her child was snatched away and taken to God to his throne అని రాయబడింది. ఆయన సింహాసనం దగ్గరికి తీసుకొని పోబడ్డాడు అని రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఈరోజు తండ్రి కుడిపాశాన ఆయన తండ్రి సింహాసనం దగ్గర ఆయన కుడిపాశాన కూర్చున్నట్లుగా మనందరికీ తెలుసు. సో ఇక్కడ ఒక ఘట సర్పము అంటే ఎవరు అంటే ఆ యొక్క సాతానికి ఒక 5-6 పేర్లు అంటే సాతాన్ అంటాము, లేకపోతే మోసగాడు అంటాము, అనేక పేర్లు సాతానుకున్న. ఇక్కడ సాతానుని ఘట సర్పము అని రాయబడింది. ఈ ఘట సర్పం ఏం చేసిందంట, ఈ యొక్క 3వ భాగం 4వ వచనం చూస్తే, ఒకసారి 4వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే 3వ భాగం యొక్క నక్షత్రాలని మొత్తాన్ని కూడా ఆ యొక్క ఘట సర్పము తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చివరిగా ఒక యుద్ధము జరుగుతూ ఉంది. ఎవరికి యుద్ధం జరుగుతూ ఉందో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం దయచేసి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని గెలవలేకపోయారు. చూడండి, ఘట సర్పం అంటే సాతానుతో పాటు 3వ పాలు ఒక దేవదూతలందరూ కూడా ఆ కింద పడేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి అనేక వచనాలు మనం బైబిల్లో చూడొచ్చు. సాతాను గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, మనం ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, ఇవన్నిట్లో మనము సాతాను గురించి చూడొచ్చు. చాలామంది సాతాన్ వరకు వచ్చేసరికి నమ్మరండి. సాతాన్ అనేవాడు లేడు, ఎక్కడున్నాడు సాతాన్ అనేవాడు, మేము ఎప్పుడు చూడలేదు అని చాలామంది వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను కూడా మొట్టమొదట్లో సాతాన్ అనేవాడు లేడు అని నేను నమ్మేవాడిని. కానీ బైబిల్ గ్రంథంలో మనం క్షుణ్ణంగా చూస్తే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నిత్యము మనతో పోరాడుతూ ఉంటాడు. దేనికోసం పోరాడుతున్నాడు అంటే మనము క్రీస్తు దగ్గర నుంచి పొందుకున్న విశ్వాసం నుంచి మనల్ని పక్కకి తొలగించడానికి ఈ శత్రువు, కనిపించని శత్రువు మనల్ని అనేక రకాలుగా మనల్ని శోధించవచ్చు, మనల్ని ప్రలోభ పెట్టవచ్చు, మనల్ని అనేక రకాలుగా మనల్ని ప్రలోభ పెట్టి ఆ విశ్వాసాన్ని నుంచి వైదొలటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వైరస్ ఎలాగైతే కోవిడ్-19 అనే ఈ వైరస్ ఎలాగైతే కనిపించకుండా ఎవరిలో ఉందో ఇక్కడుందో కనిపించకుండా ఎలాగైతే ప్రపంచాన్ని నాశనం చేస్తుందో, సాతాను కూడా కనిపించకుండా అనేక మందిని విశ్వాసం నుంచి, దేవుడి నుంచి వాడు దూరం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో పాపానికి వాడు బానిసలుగా చేస్తూ ఉన్నాడు. అదే క్రమంలో సాతాను గురించి చాలా పేర్లు రాయబడ్డాయి. ఇక్కడ ఘట సర్పం అంటున్నాం, ఇంకో దగ్గర వెలుగుదూత అని రాయబడింది, ఇంకో దగ్గర మోసగాడు అని రాయబడింది, ఇంకో దగ్గర అబద్ధికుడు అని రాయబడింది. అలా చూస్తే అనేక పేర్లతో సాతాను పిలువబడుతున్నాడు. అయితే ఈ సాతానికి ఇక మిఖాయేలు దేవదూతకి ఆ యొక్క సైన్యానికి చివరిగా ఒక యుద్ధం జరుగుతుంది. అక్కడ మాట రాయబడిందండి, ఎ వార్ బ్రోక్ అవుట్ ఇన్ హెవెన్. పరలోకంలో ఒక యుద్ధము జరిగాను. అరే, చాలామంది ఇది వాదిస్తారు, చాలామంది ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తారంటే, పరలోకంలో సాతానికి ఏం పని, అసలు సాతాను పరలోకంలో ఎందుకు ఉంటాడు, మరి పరలోకంలో సాతాను ఉంటే మిఖాయేలుకి ఈ యొక్క ఘట సర్పానికి యుద్ధం ఎందుకు జరుగుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. అవునండి, చాలామంది విశ్లేషకులు చెప్పడం వల్ల, బైబిల్లో రాయడం పట్ల
మనకి 3 రకాల పరలోకాలు ఉన్నాయి. వీ హ్యావ్ 3 heavens యాజ్ పర్ బైబిల్. 3 రకాల పరలోకాలు ఉన్నాయి. ఒక పరలోకం చూస్తే అది గాలిలో ఉన్న పరలోకం. దాన్ని కొంతమంది పరదేశు కూడా అంటారు. అది మనం బైబిల్లో కొన్ని వచనాలు ఇవ్వబడ్డాయి. ఆ కొన్ని వచనాలని మనం బైబిల్లో చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎయిర్. ఎయిర్ అనేది మొదటి పరలోకంగా, అంటే గాలిలో ఉన్నది మొదటి పరలోకంగా మనము గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. బర్డ్స్ ఆఫ్ హెవెన్ అని రాస్తుంది అక్కడ. అయితే అక్కడ మనం చూస్తే 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారా నేను గాలి అనే మాట అక్కడ రాయబడింది. సో 1 heaven pertains to air. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే సాతాను ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా సాతాను ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నాడు? ఒకటేమో భూమిలో సంచరిస్తూ ఉన్నాడు, ఇంకొకటి వాడు ఈ యొక్క మధ్యాకాశంలో అంటే ఈ యొక్క గాలిలో వాడు తిరుగాడుతున్నట్లుగా పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను చాలా జాగ్రత్త నుండి ఆకాశ మండలములో నుండి దురాత్మలతోని ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాము అనే మాటని అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. సో ఆకాశ మండలంలో అంటే ఈ యొక్క దురాత్మ శక్తులన్నీ కూడా ఈ ఆకాశ మండలంలో ఉన్నాయి. ఇంకొక మాటలో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దే ఆర్ ఇన్ ద ఎయిర్. సో ఈ ఆకాశ మండలంలో ఉన్న ఈ దురాత్మ సమూహములతో మిఖాయేలు ఆయన దేవదూతలు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఘట సర్పాన్ని వాళ్ళు ఎదిరిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలేకపోయిరి. 9వ వచనం చదువుదాం. కాగా ఏం చేస్తున్నాడు సాతాను ఇన్ని రోజులు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. సో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక ఆకాశ మండలంలో లేడువాడు, ఆకాశ మండలంలో ఉన్నవాడు ఆ కింద పూర్తిగా పడవేయబడ్డాడు. ఇప్పుడు భూమి మీద పడవేయబడ్డాడు. ఎందుకంటే వాడి సమయం సమీపించింది. ఇక అయితే ఈ యొక్క సాతాను ఏం చేస్తూ ఉంటాడు? నిత్యము దేవుడి సన్నిధిలో ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే మన మీద నిందారోపణలు చేస్తూ ఉంటాడంట. హీ విల్ ఆల్వేస్ అక్యూజ్ ద బిలీవర్స్. ఏమని అక్కడ రాయబడింది ఒక మాట మనం చూద్దాం. 10వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం దయచేసి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏం చేస్తుంటాడంటే నిత్యము కూడా రక్షించబడ్డ వాళ్ళ మీద అంటే విశ్వాసుల మీద నేరము మోపుతాడంట. ఏమని మోపుతాడంట? మనందరము పాపాత్ములమని, ఇదిగో పాపం చేస్తున్నామని, పరలోక రాజ్యానికి అర్హులం కాదని మన నిందారోపణ ఆన్ కంటిన్యూస్ బేసిస్ హీ విల్ బి అక్యూజింగ్ ద బిలీవర్స్. వాడు ఎప్పుడు కూడా ఎందుకంటే మానవుడు చేసే తప్పులు భయంకరమైనవి.
మనం చేసే తప్పులు భయంకరమైనవి కాబట్టి మన తప్పులు ఎప్పుడు కూడా ఎత్తి చూపుతూ ఉంటాడు దేవుడికి. ఇదిగో ఈమె ఈ పాపం చేసింది, ఇదిగో ఈమె ఈ తప్పు చేసింది, ఇదిగో ఈయన అబద్ధం చెప్పాడు, ఇదిగో ఈయన అబద్ధ సాక్ష్యం చెప్పాడు, ఇదిగో ఈయన దొంగతనం చేశాడు అని అనేక రకాలుగా మన మీద నిందారోపణ చేస్తుందంట. కానీ దేవుడు ఆ యొక్క శాతానికి ఏమని సమాధానం చెప్తారంటే, అవును వాళ్ళు తప్పు చేశారు, అవును వాళ్ళు పాపం చేశారు, కానీ వాళ్ళు పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారు అని దేవుడు సమాధానం చెప్తారు. అయితే 11వ వచనం చూస్తే, అవును వాళ్ళు తప్పు చేశారు, అవును వాళ్ళు పాపం చేశారు, కానీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు అనే మాటని అక్కడ మనం చదువుతున్నాం. 11వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. అవునండి, వాళ్ళు నిందారోపణ చేసినప్పటికీ దేవుడు మాత్రం వారు గొర్రెపిల్ల రక్తంతో కడగబడ్డారండి. పరిశుద్ధ రక్తము చాలా ప్రాముఖ్యమైంది. నిష్కలంకమైన రక్తం చేత మనం కడగబడ్డాం. అందుకే ఈరోజు మనము నరకంలో ఉండవలసిన మనం పరలోక రాజ్యానికి వారసులయ్యామన్న విషయాన్ని జ్ఞాపకం చేయి. ఈరోజు ఆ రక్షణ విలువ మనకు తెలియకపోతుండొచ్చు, కానీ ఖచ్చితంగా రేపు పరలోకంలో మనం నిలబడ్డప్పుడు మన రక్షణ విలువ ఏంటో, ఆ క్రీస్తు రక్తం యొక్క విలువ ఏంటో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ చరిత్ర ఏంటంటే 12వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా అంత్యక్రీస్తు అనేవాడు నేను చెప్పినట్లుగా 7 సంవత్సరాలు వాడు ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. 7 years he will rule. ఈ 7 సంవత్సరాలని మనము విశ్వాసుల పరంగా ఇది మహాశ్రమల కాలం లేదా శ్రమల కాలం అంటాం. అంటే టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ అనే మాటను అంటాం. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తు ఎవరైతే ఉన్నారో, ఈ అంత్యక్రీస్తు ఇజ్రాయెల్ నుంచి పరిపాలిస్తాడు. అయితే ఇజ్రాయెల్ నుంచి పరిపాలించే అంత్యక్రీస్తు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే, ఇజ్రాయెల్తో మంచిగా వాళ్ళు స్నేహం చేస్తాడు. అయితే ఇజ్రాయెల్తో స్నేహం చేయాలి అంటే, ఎవరైనా ఇజ్రాయెల్తో స్నేహం చేయాలంటే వాళ్ళకి ఇష్టమైన పని ఒకటి చేయాలి. వాళ్ళకి ఇష్టమైన పని ఏంటి అని మనం చూస్తే, వాళ్ళు ఎవరైనా సరే యెరూషలేము దేవాలయము కట్టడానికి ముందుకొస్తే వాళ్ళకి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఆ వ్యక్తికి సహకరిస్తారు, ఆ వ్యక్తికి పూర్తిగా లొంగిపోతారు. ఎందుకంటే అనాది కాలం నుంచి వాళ్ళ కోరిక ఏంటంటే ఇజ్రాయెల్ దేవాలయం కట్టబడాలి, ఇజ్రాయెల్ దేవాలయం నిర్మించబడాలి, ఆ నిర్మించబడ్డ దేవాలయంలో వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తారు. అంతేకాదు, మెస్సయ్య కూడా యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు ఆ యొక్క మెస్సయ్య వస్తాడని వాళ్ళు బాగా నమ్ముతారు. అందుకే ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు చాలా శాంతిగా సమాధానంతో ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు అంటే, నేను మీకోసం ఖచ్చితంగా ఆ యెరూషలేం దేవాలయం కట్టిస్తాను అని వాగ్దానం చేస్తాడు. నేను చెప్పినట్లుగా ఇప్పటి వరకు 3 సార్లు యెరూషలేం దేవాలయం కట్టబడింది, 3 సార్లు యెరూషలేం దేవాలయం కూలగొట్టబడింది. చివరిగా 70వ శతాబ్దంలో టైటస్ అనే ఈ రాజు ఆ యెరూషలేం దేవాలయం కూలగొట్టాడు. ఇప్పటి వరకు మళ్ళీ నిర్మించలేదు. అయితే ఆ యొక్క యెరూషలేం దేవాలయం కట్టాలి అంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అది కొంచెం భాగం ఆ యొక్క యెరూషలేం దేవాలయం కట్టిన భాగం ఏదైతే ఉందో, ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో, అది ముగ్గురు ఆధీనంలో ఉంది. మొట్టమొదటిగా ఒకవైపు ముస్లింల ఆధీనంలో ఉంది. ఆ ముస్లింలందరూ కూడా అక్కడ పెద్ద మాస్క్ని మసీదుని కట్టుకొని ఉన్నారు. ఇంకొక వైపు రోమన్ క్యాథలిక్ ఆధీనంలో ఉంది. అక్కడ వాళ్ళు ఒక పెద్ద చర్చిని వాళ్ళు నిర్మించారు. ఇంకా కొంచెం భాగం యూదుల ఆధీనంలో ఉంది. అయితే మనము ఒక 2 సంవత్సరాల క్రితం గత పోప్ గారు ఆ యొక్క వాళ్ళ స్థలం ఏదైతే ఉందో, ఆ చర్చి స్థలం ఏదైతే ఉందో అది యూదులకు ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే అంగీకరించింది ఎవరు అంటే ఈ యొక్క ముస్లింలు ఏదైతే ఉన్నారో ఆ మసీద్ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు బలంగా ఏం నమ్ముతారంటే, వాళ్ళు అబ్రహాము ఇసాకుని బలి ఇచ్చిన స్థలము అదే కాబట్టి మక్కా తర్వాత వాళ్ళకి 2వ పుణ్యక్షేత్రము అదే అని వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు, గట్టిగా విశ్వసిస్తారు. అనేక మంది ముస్లింలు కూడా ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు.
అందుకే అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్తే ఆ మసీదులోకి మనం వెళ్ళొచ్చు, ఆయా ప్రాంతాన్ని మనం చూడొచ్చు, కానీ చాలా హై సెక్యూరిటీ జోన్గా అది ఉంటూ ఉంది. అయితే ఇది 3 భాగాలుగా విభజించబడ్డ ఈ స్థలము, ఈ అంత్యక్రీస్తు వచ్చి బహుశా రాబో దినాల్లో ఆ ముస్లిం వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు, ఇటు మరొకసారి ఈ పోప్ గారితో మాట్లాడి మొత్తం యొక్క సంధిని తీసుకొచ్చి ఆ యొక్క స్థలములో ఆ యెరూషలేము దేవాలయం కట్టడానికి ఆ యొక్క అంత్యక్రీస్తు ఆయన పూనుకుంటాడు. ఎందుకు అంటే ఇక్కడ యూదులని సంతోషపెట్టడానికి. వాళ్ళకు వాగ్దానం చేసినట్లుగానే బైబిల్లో ప్రవచనాల ప్రకారంగానే ఆ యెరూషలేము దేవాలయం నిర్మించబడుతుంది. అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఏంటంటే ఈరోజు యూదులు అంతా కూడా ఆ యెరూషలేము దేవాలయం కట్టడానికి కావలసిన సామాగ్రిని అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. దే ఆర్ రెడీ విత్ ఎవ్రీ మెటీరియల్ దట్ ఈస్ నీడెడ్ టు బిల్డ్ దట్ జెరూసలేం టెంపుల్. అంతా కూడా రెడీగా ఉంది. ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా తక్కువ సమయంలో ఆ యెరూషలేం దేవాలయాన్ని నిర్మించగలుగుతారు. అయితే ఆ వాగ్దానం చేసినట్లుగానే అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే ఆ చివరి దినాల్లో ఆ యొక్క యెరూషలేం దేవాలయం నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత వీళ్ళందరూ కూడా యావే తప్ప ఇంకొక దేవుని నమ్మరు. చివరికి యూదులు యేసు ప్రభువుని కూడా నమ్మరు. యేసు ప్రభు ఒక ప్రవక్తగా మాత్రమే నమ్ముతారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యెరూషలేం దేవాలయం నిర్మించబడిందో ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తారంటే తన ఫోటోని, తన ప్రతిమని, తన స్టాచ్యూని పెట్టుకొని నేనే దేవుణ్ణి, ఇక నన్ను ఆరాధించండి అని అతను చెప్తాడు. ఆ చెప్పినప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అంటే ఆయన ఆ యూదులకి అప్పుడు కనువిప్పు కలుగుతుంది. కనువిప్పు ఏం కలుగుతుందంటే ఈయన నిజమైన వాడు కాదు, అంత్యక్రీస్తు ఆత్మ కలిగి ఉన్నవాడు అని యూదుల గ్రహింపులోకి వచ్చి అప్పుడు యూదులు ఈ యొక్క అంత్యక్రీస్తు పైన తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో వెంటనే అంత్యక్రీస్తు ఈ యూదులందరినీ మళ్ళీ చంపాలని చెప్పి ఆ యూదులందరినీ కూడా చంపాలని ఈ యొక్క అంత్యక్రీస్తు వాళ్ళ వెంట పడతాడు. వాళ్ళ వెంట పడ్డప్పుడు ఇక స్టోరీ అక్కడ దాకా చెప్పాను. ఆ స్టోరీ నుంచి ఇక్కడ 13వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 13వ వచనం నుంచి ఇక యూదులందరినీ కూడా చంపాలని అంత్యక్రీస్తు ప్రయాసపడుతున్నాడు. ఆ యూదులు అంత్యక్రీస్తు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎడారిలోకి పారిపోతున్నారు. అదే మనకు బైబిల్లో రాయబడింది. 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం బైబిల్లో చదువుకుందాం దయచేసి. ఆ ఘట సర్పము చూచి ఆ మగ శిశువు కన్య స్త్రీ అంటే ఇజ్రాయేలు అని అర్థం. ఆ స్త్రీని అంటే ఇజ్రాయేల్ని హింసించెను. అందువలన ఆమె అంటే ఆ స్త్రీ అనగా ఇజ్రాయేలు ఆ అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగిరిపోవునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు ఆమెకి, ఆ స్త్రీకి అంటే ఇజ్రాయేల్కి 2 ఒక రెక్కలు ఇవ్వబడుతున్నాయంట. ఎందుకు ఆ రెక్కలు అంటే పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగే ఆ రెక్కలు, దేవుడిచ్చే ఆ రెక్కలతో ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఈ అంత్యక్రీస్తు ఆ బాధ నుంచి, అంత్యక్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది నిర్గమకాండంలో ఒక మాట రాయబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ఆ యొక్క యేసు ప్రభు ఆ యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి అంటున్న మాట అది. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎలా చేర్చుకుంటేనో మీరు చూడండి. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి ఇదే. ఏం పరిస్థితి? ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ ఫరో రాజు వాళ్ళు వదిలిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. మోషే, అహరోన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, అనేక అద్భుతాలు చేస్తున్నారు, కానీ ఫరో రాజు వదిలిపెట్టడం లేదు. అనేకంగా వాళ్ళని బానిసలుగా అనేక సంవత్సరాలు, సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అదే పరిస్థితి మళ్ళీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది. ఈ యొక్క వాళ్ళు ఆ బానిసలుగా వాళ్ళు పారిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రోజు ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల్ని విమోచించాడో, కాపాడాడో,
పక్షిరాజు రెక్కల మీద ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి వాగ్దాన భూమికి ఈ దేవుడు నడిపించాడో, అలాగే ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా మళ్ళీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు. చదువుదాం ఒక్కసారి అలాగే ముందుకు చదువుదాం. అచ్చట ఆ సర్పము ముఖము చూడకుండా ఆమె ఒక కాలము చూడండి, ఆ సర్పము కాలములు అర్ధకాలం పోషించబడును. కాలము అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే హాఫ్ ఇయర్ అంటే సగం సంవత్సరం అని అర్థం. కాలములు అంటే 2 సంవత్సరాలు, కాలం అంటే సంవత్సరము, అర్ధకాలం అంటే హాఫ్ ఇయర్ అంటే మొత్తము 3.5 సంవత్సరాలు. అంటే చివరి 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి గడ్డు కాలం అని అర్థం. భయంకరంగా ఆ శ్రమల దినాల్లో వాళ్ళు ఈ యొక్క అంత్యక్రీస్తుని తప్పించుకోవడానికి ఆ ఎడారిలో వాళ్ళు పారిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ ఈ యొక్క 3.5 సంవత్సరాలు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ ఎడారిలో ఎలాగైతే దేవుడు పోషించాడో మనకందరికీ తెలుసు. ఆ ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు పోషించాడు. ఎలా పోషించాడు? వాళ్ళకి కావాలన్నప్పుడు మన్నాని కురిపించాడు, వాళ్ళకి కావాలన్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి కావాలన్నప్పుడు 40 రోజులు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు కూడా ఫ్రెష్ మన్నాని ఏ రోజుకి ఆ రోజు మన్నా ద్వారా దేవుడు అరణ్యంలో వాళ్ళని పోషించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఎలాగైతే దేవుడు ఆ 40 సంవత్సరాలు మన్నాతో ఇజ్రాయెల్ ప్రజల్ని పోషించాడో, అలాగే ఇక్కడ 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మళ్ళీ పోషించబోతూ ఉన్నాడు, వాళ్ళని కాపాడబోతూ ఉన్నాడు. చదువుదాం దయచేసి అక్కడ వచనంలో. ఆ స్త్రీ మళ్ళొక ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకుపోనట్టుగా ఆ సర్పము తన నోటి నుంచి నీళ్ల ప్రవాహముగా భూమి ఆ స్త్రీకి సహకారికై తన నోరు తెరిచి ఆ ఘట సర్పం నోట నుండి దక్కిన ప్రవాహమును మింగివేసెను. చూడండి, ఒక సందర్భము అక్కడ ఏం చేస్తుంటే, ఎలాగైనా ఘట సర్పం అంటే అంత్యక్రీస్తు ఎలాగైనా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేయాలని నీళ్లు వెళ్ళగక్కుతున్నంట. ఎంత భయంకరంగా నీళ్ళంటే ఆ నీటి ప్రవాహంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ చనిపోవాలని ఆ నీటిని వెళ్ళగక్కుతున్నాడు. వెళ్ళగక్కుతూ ఉంటే మధ్యలో ఏమైందంటే దేవుడు అద్భుతం చేసి ఆ భూమి 2గా చీలి ఆ నీరంతా కూడా ఆ ఘట సర్పము వెళ్ళగక్కే నీళ్ళంతా కూడా ఆ యొక్క భూమిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కాపాడబడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇదే సందర్భం పాత నిబంధనలో చూస్తే వాళ్ళు ఎర్ర సముద్రం వరకు వస్తున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. వాళ్ళకి ఎటు పోవాలో తెలియట్లేదు. భయంకరమైన పరిస్థితి ఇజ్రాయెల్ ప్రజలకి. కానీ దేవుడికి స్తోత్రం, ఆ రోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ యొక్క పొడి నేల మీద ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించి ఎలాగైతే కాపాడుతున్నాడో, అలాగే ఈరోజు మళ్ళీ కూడా ఈ చివరి దినాల్లో మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని అలాగే దేవుడు కాపాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మనం చూద్దాం 17వ వచనం చూద్దాం. అందుచేత ఆ ఘట సర్పము అంటే దాని కోపం వచ్చేసింది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇజ్రాయెల్ ప్రజల్ని ఏమీ చేయలేకపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇజ్రాయెల్ ప్రజలు తప్పించుకుంటున్నారు. ఒకవైపు దేవుడు రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలు పక్షిరాజు వలె రెక్కలు ఇచ్చి అనేక ప్రాంతాలకి ఎగిరిపోయినట్లుగా వాళ్ళకి శక్తిని ఇచ్చాడు. కనుక ఆ ఘట సర్పంకి కోపం వస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. చూడండి, అక్కడ మీకు స్పష్టంగా ఉంది. 13వ అధ్యాయానికి వెళ్తున్నాం. 13వ అధ్యాయంలో మొత్తము కూడా అంత్యక్రీస్తు గురించి రాయబడింది. ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు అనే విషయం 13వ అధ్యాయంలో రాయబడింది. మీకోసం కొన్ని వచనాలు చూపిస్తాను. ఏం చేస్తాడు అంత్యక్రీస్తు, ఎలాంటి వాడు, వాడి స్వభావం ఏంటి, వాడు ఏం చేస్తాడని చూస్తున్నాం. 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం దయచేసి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పమును తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చూడండి, సాతాను ఏం చేస్తున్నాడు అంటే అంత్యక్రీస్తుకి గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు.
Satan is giving all his authority to Antichrist to rule and destroy this world. అయితే అందరూ కూడా ఈ యొక్క అంత్యక్రీస్తుని ఆరాధించాలని చెప్పి ఆయన శాస్త్రాన్ని తీసుకొస్తాడు. 4వ వచనం చూద్దాం దయచేసి. ఆ మృగమునకు అధికారం అంటే అంత్యక్రీస్తుకి అధికారం ఇచ్చినందున ఆ ఘట సర్పమునకు అందరూ కూడా ఘట సర్పానికి నమస్కారం చేయాలి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవరు, దానితో యుద్ధం చేయగల వాడెవడు అనేదిగా చూడండి. పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తున్నాం. నబుకద్నెజర్ రాజు కూడా ఒక పెద్ద ప్రతిమని తయారు చేశాడు. ఆ ప్రతిమని తయారు చేసి ఎవరెవరైతే అందరూ ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చేయాలి, నమస్కరించని వారు అగ్నిగుండంలో పడవేయబడతారని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. అదే క్రమంలో ఈ ఘట సర్పానికి అందరూ కూడా నమస్కారం చేసే విధంగా, ఆరాధించే విధంగా ఆ యొక్క ప్రక్రియ ఉండబోతూ ఉంది. 5వ వచనం చూద్దాం దయచేసి. అయితే వాడు ఇంకా ఏం చేస్తాడంటే భయంకరంగా దైవ దూషణ చేస్తాడు. 5వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 5వ వచనం. డంబపు మాటలను దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి. హీ విల్ ఆల్వేస్ డూ బ్లాస్ఫమీ అగెయిన్స్ట్ గాడ్. దేవుడికి అనేకంగా వ్యతిరేకంగా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ టైంలో. మళ్ళీ ఎన్ని రోజులు చేస్తాడు ఆ పని అంటే 42 నెలలు చేస్తాడని రాయబడింది. హీ విల్ డూ ఇట్ ఫర్ 42 months. మళ్ళీ 42 months అంటే ఎంతంటే 3.5 సంవత్సరాలుగా మనము చూడొచ్చు. 6వ వచనం చూద్దాం దయచేసి. మరియు గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. చూడండి, పరలోకమును దేవుణ్ణి కూడా నిత్యము దూషిస్తూ ఉంటాడు. వాడు చేసే ప్రక్రియ అది. అయితే కొన్ని మాటలు ఆ యొక్క అంత్యక్రీస్తు గురించి రాయబడే ఎలాంటి వాడు అని రాయబడే కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లో. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఆ యొక్క అంత్యక్రీస్తుకి ఇవ్వబడ్డ పేరు అక్కడ రాయబడ్డది చూద్దాం. చిన్న పిల్లలారా ఇది చివరి దినాలు, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనం చూస్తే క్రీస్తు విరోధి ఆత్మ ఈ భూలోకంలో ఉంది. దేర్ ఈజ్ అన్ యాంటిక్రైస్ట్ స్పిరిట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది అంటే అనేకులని సత్యము నుంచి, దేవుడి నుంచి అది పక్కకి వైదొలిగే విధంగా చేస్తూ ఉంది. సో అంత్యక్రీస్తు ఇంకా ఈ భూలోకానికి రాలేదు, కానీ అంత్యక్రీస్తు ఆత్మ ఈ భూలోకంలో పనిచేస్తూ ఉంది. దట్స్ ద రీజన్ మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. చాలామంది యవనస్తులను మనం చూస్తే వాళ్ళు ఇక మన చర్చికి రావడానికి ఇష్టపడట్లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు. చాలామంది ఈ లోకంలో, అటు అమెరికాలో అయితే మొత్తము ఎవరు కూడా యవనస్తులు వాళ్ళు చర్చిలకు వెళ్ళకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి చూస్తున్నాం. అదే క్రమంలో భారతదేశంలో కూడా ఇక ఈ తరం పిల్లలు కూడా అలాగే ఉన్నట్లుగా కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే అంత్యక్రీస్తు ఆత్మ పనిచేస్తుంది కాబట్టి ఈ ఆత్మ అనేకులని క్రీస్తు దగ్గరికి రాకుండా ఆపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏం పేర్లు ఇవ్వబడ్డాయి అంత్యక్రీస్తుకి? 2 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక పేరు ఇవ్వబడింది, పాప పురుషుడు అనే పేరు ఇవ్వబడ్డది. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సిన్ అనే మాట అంత్యక్రీస్తుకి ఇవ్వబడ్డది. 2 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి అయితే ఆయనకి ఏం పేరు ఇవ్వబడ్డది? నాశన పాత్రుడు. ఈజ్ అగైన్ యాంటిక్రైస్ట్. మూడవ పేరు ఆయనకి ఇవ్వబడ్డది అంటే ఒకటేమో నాశన పాత్రుడు, మూడవ పేరు ఏంటంటే పాప పురుషుడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ సిన్ అనే మాట ఇవ్వబడ్డది. దాని తర్వాత 2 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక పేరు ఇవ్వబడింది. హీఈస్ కాల్డ్ ఎ వికెడ్ వన్ అనే మాట అక్కడ రాయబడ్డది. 2 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి
బయలుపరచబడును. అనేక పేర్లు అలా అంత్యక్రీస్తు కూడా అనేక పేర్లు ఇవ్వబడ్డాయండి. సో అంత్యక్రీస్తు ఏం చేస్తాడు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది మనము 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే 13వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఈయన అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు అంటే ఈ యొక్క అబద్ధ అంత్యక్రీస్తుకి అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు చేయడానికి ఈ అబద్ధ ప్రవక్త తోడ్పడతాడు. సో హీ విల్ గివ్ ఆల్ ద మ్యాజికల్ పవర్స్ టు డూ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. అదే రాయబడి ఉంది 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం దయచేసి. మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకొచ్చుట చూస్తిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండేను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకును భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చూడండి, అందరూ కూడా ఇంకా ప్రజలు నమ్మాలంటే ఈరోజు చాలా మంది వాక్యం చెప్తా ఉన్నారు, చాలా మంది బోధిస్తూ ఉన్నారు. సో ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువగా ప్రజలు ఆకర్షించబడాలంటే ఏం చేస్తారంటే అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యక్రియలు చేయాలి. ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చేయగలరు? 13వ వచనం చదువుదాం దయచేసి. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప. ఆ రోజు ఏలియా ఎలాగైతే పరలోకం నుంచి అగ్ని తీసుకొచ్చాడో అలాంటి అగ్ని తీసుకొచ్చి గొప్ప సూచనలు చేస్తారు. ఇట్ విల్ డూ, ద ఫాల్స్ ప్రాఫిట్ విల్ డూ గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్. చూడండి, ఈరోజు అద్భుతాల వెంట చాలామంది పరిగెడతా ఉన్నారు. అద్భుతాలు అని పరిగెడతా ఉన్నారు. ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రవచనాలు ఇస్తే అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ చివరి దినాల్లో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ప్రజలందరినీ వాళ్ళ వైపు ఆకర్షించుకోవడానికి అనేక అద్భుతాలు చేస్తారు, అనేక ఆశ్చర్యక్రియలు చేస్తారు. సో ఈ చేసినప్పుడు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్త అంటే ఒక మాటలో మనం చెప్పాలి అంటే అబద్ధ ప్రవక్తకి అంత్యక్రీస్తుకి ఉన్న తేడా ఏంటి అంటే ఈ అంత్యక్రీస్తు అనేవాడు రాజకీయపరమైన వ్యక్తి. హీ విల్ బీ ఎ పొలిటికల్ మ్యాన్. రాజకీయపరమైన వ్యక్తి అంటే అందరు ప్రపంచమంతా ఏలాలి కాబట్టి ఆయన రాజకీయపరమైన వ్యక్తిగా ఉంటాడు. మరి అబద్ధ ప్రవక్త ఎలాంటి వాడంటే ఒక మతపరమైన వ్యక్తిగా ఉంటాడు. హీ విల్ బీ ఎ రిలీజియస్ మ్యాన్. అయితే ఈ మతపరమైన వ్యక్తిగా ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఉంటూ ఉన్నాడు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎక్కడున్నాం? మళ్ళీ మొదటికి వచ్చాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు విశ్వాసులుగా ఉన్న మాంద్రం ఎక్కడ ఉన్నామంటే ఎత్తబడే సంఘంలో మధ్యాకాశంలో యేసు ప్రభుతో ఆ పెళ్లి కుమారుడు విందులో మనం పాల్గొంటూ ఉన్నాం. ఇవన్నీ ఎవరు జరుగుతాయి? నేను చెప్పే ఈ శ్రమలు, నేను చెప్పే ఇవన్నీ కూడా ఎవరు జరుగుతాయంటే ఎవరైతే విడవబడుతున్నారో, ఎవరైతే భూలోకంలో విడవబడతారో వాళ్ళు మాత్రమే ఈ అంత్యక్రీస్తుని, ఈ యొక్క అబద్ధ ప్రవక్త యొక్క పరిపాలన ఎదుర్కొంటారు. ఎవరు విడవబడతారు? 4 రకాల ప్రజలు విడవబడతారు. విగ్రహారాధకులు విడవబడతారు, నాస్తికులు విడవబడతారు, యేసు ప్రభుని నమ్మని యూదులు విడవబడతారు, నామమాత్రపు క్రైస్తవులు విడవబడతారు. ఈ నాలుగు కేటగిరీస్లో ఉన్న వీళ్ళందరూ విడవబడ్డ వాళ్ళందరూ కూడా ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త యొక్క పరిపాలనలో వాళ్ళు ఉంటారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం చూడబోతున్నాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 666 మార్క్ అంటే ఏంటి, ఈ 666 ముద్ర అంటే ఏంటి అనేది ఇక్కడ రాయబడ్డది. ఎక్కడ రాయబడ్డది? బైబిల్లో ఇక్కడ ఇదే అధ్యాయంలో రాయబడ్డది. అది ఏంటి అనేది మనం చూద్దాం. ఆ యొక్క ముద్ర ఎవరు తీసుకుంటారనేది చూద్దాం. మనం చూసినట్లయితే 16వ వచనం, 13వ అధ్యాయం 16వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 13 verse 16 onwards we read. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తన కుడి చేతి మీదనైనను. చూడండి, ఈ యొక్క 666 అనే ముద్ర నుసిటి మీద కానీ కుడి చేతి మీద కానీ ఇక్కడ కానీ ఆ ముద్ర వేయబడుతుంది. చదువు. వేయించుకొనినట్లు ఆ ముద్ర అనగా
చూడండి చాలా ఆ ముద్ర అంటే ఏంటి, 666 అంటే ఏంటి, ఆ మృగము పేరు. జాగ్రత్తగా వినండి. ఇట్ ద 666 సింబలైజెస్ ద నేమ్ ఆఫ్ ద యాంటిక్రైస్ట్. మళ్ళీ చదువు మా మాట ఒకసారి. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను. అంటే ఆ 666 అనేది అందరికీ 666 అని కొట్టరండి. అంటే 666 అంటే ఏంటి అంటే 666 అనేది ఆ మృగము యొక్క పేరు. మనం ఉదాహరణకి చెప్పాలి అంటే మన పేరుని సంఖ్యాపరంలో రాయొచ్చు. మన పేరుని సంఖ్యాపరంగా రాయొచ్చు. మనకి ఉదాహరణకి యేసు ప్రభు, గ్రీకులో యేసు ప్రభు పేరు ఈసూస్ అంటారు. ఈసూస్ అన్న పేరు మనము సంఖ్యాపరంగా న్యూమరాలజీలో మనము రాస్తే 888 అని వస్తుంది, 888 అని వస్తుంది. అదే క్రమంలో ఈ యొక్క 666 అనేది ఆ యొక్క అంత్యక్రీస్తు పేరు. ఆ అంత్యక్రీస్తు పేరు, అప్పుడు అంత్యక్రీస్తు పేరు ఏదైతే ఉంటుందో ఆ అంత్యక్రీస్తు పేరుని మనము సంఖ్యాపరంగా రాస్తే అది 666గా అది రాయబడుతుంది. అంటే చూడండి 6 దేనికి సాదృశ్యంగా ఉంది, ఎందుకు ఆ పేరు ఉంది అంటే, ఎందుకు ఆ పేరు ఇవ్వబడ్డది, ఎందుకు ఆ సంఖ్య అంత్యక్రీస్తుకి ఇవ్వబడ్డది అని మనం చూస్తే 6వ దినాన ఈ మనిషి ఈ భూలోకానికి వచ్చాడు. ఆన్ ద 6th డే గాడ్ క్రియేటెడ్ మ్యాన్. దేవుడు మనిషిని 6వ దినాన సృష్టించాడు. అంటే 666 త్రిత్వానికి గుర్తుంది. అదే 66 త్రిత్వానికి గుర్తు అంటే మనిషి దేవుడికి సమానంగా కావడానికి ప్రయత్నించాడు అని అర్థం. సో 666 అంటే త్రిత్వం, ట్రినిటీ. ఈ యొక్క మనిషి దేవుడికి సమానంగా కావడానికి ప్రయత్నించాడు కాబట్టి 666 అనే సంఖ్య ఆ యొక్క అంత్యక్రీస్తుకి ఇవ్వబడింది. Then I saw another beast coming out of the earth. He was given power to give breath to the image of the first beast, so that it could speak and cause all who refused to worship the image to be killed. He also forced everyone, small and great, rich and poor, free and slave, to receive a mark on his right hand or on his forehead, so that no one could buy or sell unless he had the mark, which is the name of the beast, or the number of his name. This calls for wisdom. If anyone has insight, let him calculate the number of the beast, for it is man's number. His number is 666. If anyone worships the beast and his image, and receives his mark on the forehead or on the hand, he too will drink of the wine of God's fury, which has been poured full strength into the cup of his wrath. He will be tormented with burning sulfur in the presence of the holy angels and of the Lamb, and the smoke of their torment rises forever and ever. There is no rest day or night for those who worship the beast and his image, or for anyone who receives the mark of his name. There is a lot of speculation on how this will all turn out, but you can be sure of this. Anyone who gets the mark of the beast, 666, is doomed. There is no turning back, no forgiveness, no second chances, no redemption, and no salvation. Don't think to yourself, God will understand. He'll forgive me for taking the mark. He's merciful, and he doesn't want me to lose my life. I don't have to worry. I can still be saved, right? Wrong. If you get the mark of the beast, 666, on your forehead or on your hand, you're finished. You will not be saved. You have claimed loyalty to the beast. There will be great stress and tribulation at the time that the mark is given out. It will probably seem like the best thing to do to survive, solving many problems. Great pressure will be put upon you to get it, like torture, loss of life, loss of job, loss of children, loss of possessions, reputation, house, freedoms,
and limbs, etc. Prophets have been warned that the devil will not want to let those who refuse off with a simple beheading, but he will have them gruesomely tortured to get them to take his mark. You won't be able to buy or sell anything without the mark. At that point in time, you must be ready to die rather than get the mark. You must be ready to face execution rather than to take the mark of the beast, no matter what the punishment. Don't compromise, and make no mistake about it. Those who get the mark, even believers, will be condemned to God's full wrath forever. But there is hope for those who are left behind, who refuse to take the mark of the beast, and are killed for their faith. I saw thrones on which were seated those who had been given authority to judge. And I saw the souls of those who had been beheaded because of their testimony for Jesus and because of the word of God. They had not worshipped the beast or his image, and had not received his mark on their foreheads or their hands. They came to life and reigned with Christ 1,000 years. అయితే దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి అని మనం చూస్తే, చాలా ప్రపంచ దేశాలు ఈరోజు మనం చూస్తే అమెరికా దేశం కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, చాలా దేశాల్లో ఈరోజు భారతదేశంలో కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా డబ్బులు తీసుకెళ్ళరండి. వాళ్ళకంతా కూడా ఒకప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ లేవు, మనకు బ్యాంక్ అకౌంట్లు వచ్చాయి. బ్యాంక్ అకౌంట్లు వచ్చినాక చాలా రోజులు మనకు చెక్ బుక్కే ఉండేది, కానీ ఏటీఎం కార్డు ఉండేది కాదు. దాని తర్వాత మనకి ఏటీఎం కార్డు వచ్చింది. దాని తర్వాత ఏటీఎం కార్డు వచ్చిన తర్వాత మనకి ఏటీఎం కార్డు వచ్చిన తర్వాత కూడా మనకి డబ్బులు తీసి డ్రా చేసుకునే వాళ్ళం, కానీ మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చింది. అలా స్లోగా ఏం జరుగుతుంది అంటే, మనకి భారతదేశంలో ఇక క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటే కొన్ని దేశాల్లో ఈ యొక్క చిప్ అనేది ఇక్కడ కుడి చేతి మీద కావచ్చు, నుసిటి మీద కావచ్చు, ఆ చిప్ని వాళ్ళు ఇన్సర్ట్ చేస్తున్నారు. అంటే ఆ చిప్ ఉంటే మనకు పాస్పోర్ట్ అవసరం లేదు, మనకు క్రెడిట్ కార్డ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ చిప్ స్కాన్ అవుతుంది. ఆ స్కాన్ అవ్వడం వల్ల మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆ పరికర ఆ డివైజెస్ ఉంటే ఆ చిప్ ఉన్న స్థలంలో మొత్తం స్కాన్ అయ్యి అంతా కూడా మన గురించి తెలిసిపోతుంది. ఆ చిప్ని ఎవరైతే పెట్టుకుంటారో క్రయ విక్రయములు వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే ఈరోజు మనం ఏదైనా అమ్మాలన్నా ఏదైనా కొనాలన్నా ఖచ్చితంగా ఆ చిప్ కలిగి ఉండాలి. రేపు ఆ చిప్ శరీరంలో వేయబడుతుంది. క్రయ విక్రయములు ఏది చేయాలన్నా ఖచ్చితంగా ఆ చిప్పు అది నుసిటి మీద అయినను కుడి చేతి మీద అయినను అది ఖచ్చితంగా ఉండే విధంగా అది ఉండాలి. ఒకవేళ లేకపోతే వాళ్ళు క్రయ విక్రయములు చేయలేరు అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయం 17వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తన కుడి చేతి మీద తన నొసటి అయినను అనగా ఆ మృగము పేరైనను క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారము లేకుండానట్లును అది వాడిని బలవంతము చేయుచున్నది. చూడండి, ఆ పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ ప్రపంచంలో ఉంది. బాగా ధనవంతులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆల్రెడీ చిప్ అనేది ఒకటి, హెల్త్ చిప్ అని ఒకటి పెడుతున్నారు. అంటే ఆ చిప్ శరీరంలో ఉన్నప్పుడు కొంచెం బీపీ పెరిగినా, కొంచెం షుగర్ పెరిగినా, కొంచెం ఏది శరీరంలో కొంచెం అవయవాలు అటు ఇటుగా ఉన్నా ఏం జరుగుతుంది, వెంటనే ఆ డాక్టర్కి SMS వెళ్తుంది, ఇదిగో ఆయనకి బీపీ పెరిగింది అనే SMS పోతుంది. అలాంటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది, ప్రపంచ దేశాల్లో ఉంది. రాబో దినాల్లో అంత్యక్రీస్తు యొక్క ముద్ర అంటే 666తో సంఖ్యతో ఉన్న ఆ చిప్ అనేది మనుషుల శరీరంలో ఉండబోతుంది. భారతదేశంలో కూడా ఆ ప్రక్రియ మొదలైంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎస్, the process has been started for the Antichrist rule on this earth.
ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో కూడా అంత్యక్రీస్తు పరిపాలనకి ప్రపంచాలు సిద్ధమవుతున్నాయనే విషయాన్ని చెప్తున్నాను. అంటే అంత్యక్రీస్తు పరిపాలనకి ప్రపంచము సిద్ధమవుతుంది అంటే యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంలో ఉంది అని అర్థం. యాజ్ ద వరల్డ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద యాంటిక్రైస్ట్ రూల్, ఇట్ మీన్స్ అండ్ ఇట్ సింబలైజెస్ దట్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ సూన్. క్రీస్తు త్వరగా రాబోతున్నాడు అనడానికి బలమైన సూచనగా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనం వాక్యాన్ని విన్నాం. ఈ విన్న వాక్యాన్ని దయచేసి బైబిల్ చదవండి. ఈ చెప్పిన 2 అధ్యాయాలు 12వ అధ్యాయం 13వ అధ్యాయం మళ్ళీ చదవండి. మీరు చదివితే ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే దయచేసి నా నెంబర్కి ఫోన్ అయినా చేయండి, వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి. మీరు అనుమానంతో అలాగే ఉండకూడదు. డోంట్ రిమైన్ ఇన్ డౌట్, కైండ్లీ క్లారిఫై యువర్ డౌట్స్ సో దట్ విల్ డిస్కస్ అండ్ మనము ఇంకా బైబిల్ని మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, అయ్యా మేము విన్న వాక్యాన్ని మా అందరికి కూడా మా గ్రహింపుని ఇచ్చినందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా ఈ 2 అధ్యాయాలు ధ్యానించాము ఆయన. అనేక విషయాలు నేర్చుకున్నాం. దీన్ని ధ్యానించి దీంట్లో ఉన్న లోతైన విషయాలను తెలుసుకొని అయ్యా మేము ఇతరులకు చాటు చెప్పే విధంగా మా కృపనివ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక.